సూర్యాపేటకు చెందిన న్యాయవాది మంతాపురం కిషోర్పై దాడి చేసిన ఉగ్గం బుచ్చిరాములు ఆయన కుమారుడిని చట్ట ప్రకారం శిక్షించాలని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, న్యాయవాదులు వసంత, సత్యనారాయణ పిల్లై, బాణాల విజయ్ కుమార్లు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రి వద్ద వారు మీడియాతో మాట్లాడారు. సూర్యాపేటకు చెందిన న్యాయవాది మత్తాపురం కిషోర్పై దాడి చేసిన ఉగ్గం బుచ్చిరాములు ఆయన కుమారుడిని చట్ట ప్రకారం శిక్షించాలని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, న్యాయవాదులు వసంత, సత్యనారాయణ పిల్లై, బాణాల విజయ్ కుమారులు అన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రి వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ అడ్వకేట్ కిషోర్ తనకు చెందిన భూమి పిల్లలమర్రి శివారు గాంధీనగర్ వద్ద సర్వే నెంబర్ 409, 410లో ఉన్న భూమి వద్దకు సర్వేయర్ వచ్చాడన్న విషయం తెలుసుకొని బుధవారం నాడు భూమి దగ్గరకు వెళ్లి తనకు ముందస్తుగా నోటీస్ ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారని ఎంఆర్ఓకు, పోలీసులకు తెలియజేశారని అన్నారు. ఈ సందర్భంగా నోటీస్ ఇచ్చిన తర్వాతనే సర్వే చేస్తామని ఎంఆర్ఓ మరియు వెళ్లిపోయారని, తర్వాత బుచ్చిరాములు మరియు కొందరు వ్యక్తులు కలిసి అడ్వకేట్ కిషోర్పై దాడులు చేసి గాయపరిచారని వారన్నారు. తనతో పాటు 40 మంది పేదలకు చెందిన భూములను పరిరక్షణ కోసం అడ్వకేట్ కిషోర్ భూమి దగ్గరకు వెళ్తే భౌతిక దాడులకు పాల్పడడం దుర్మార్గపు చర్యగా వారు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్ట ప్రకారం న్యాయస్థానం ద్వారా భూ వివాదాల పరిష్కరించుకోవాలని, దానికి బదులుగా దాడులకు పాల్పడితే వారిపై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు మాండ్ర మల్లయ్య, వీరేష్ నాయక్, అబ్దుల్ లతీఫ్, కంచెల్ల సతీష్, రాచకొండ యాదగిరి, సందీప్, రాధాకృష్ణ, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే దాడి చేసిన వారిని వెంటనే సర్వే నెంబర్లో నాకు భూమి ఉన్నది. 200 గజాల భూమి 2018లో కొనుక్కున్నాము. అట్టి వెంచర్ను 2011లో చేసినారు. వెంచర్ చేసినప్పుడు ఉగ్గం బుచ్చిరాములు లైవ్లో ఉన్నాడు. ఆడ వెంచర్ చేసేటప్పుడు ప్లాట్లు అమ్మేటప్పుడు అంతా చూసినాడు. కానీ ఈరోజు సర్వే చేయడం కోసం సర్వేయర్ గారిని తీసుకొని వచ్చారు. ఆయన ఎమ్మటి ఉగ్గం బుచ్చిరాములు కొడుకు, తన ఎమ్మటి ఒక ఫాలోవర్స్ అంతా 20-30 మంది ఉన్నారు. అందరిని తీసుకొని వచ్చి సర్వేయర్ గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసిన, మీరు మాకు నోటీస్ ఇవ్వకుండా మీరు సర్వే ఎట్లా చేస్తారు? భూమి మీద ఉన్నది మేము, పొజిషన్లో ఉన్నది మేము, మాకు నోటీస్ ఇవ్వకుండా మీరు సర్వే చేసే అధికారం మీకు లేదని సార్ అని చెప్పంటే హైకోర్టు కాపీ చూసినారు. హైకోర్టు కాపీ చూపిస్తే మాకు కూడా నోటీస్ ఇవ్వాలి. అది కూడా ఒక్కొక్క ప్లాట్ 4 చేతులు మారిపోయినాయి. అయినా కూడా బుచ్చిరాములు దౌర్జన్యంగా వచ్చి బుచ్చిరాములు కొడుకు వాళ్ళ బ్యాచ్ ఒక 30 మంది కలిసి మమ్మల్ని కిషోర్ అన్న మీద చావు దెబ్బలతో కొట్టి ఇవాళ అంత పరిస్థితికి తీసుకొచ్చిండు. పోలీస్ స్టేషన్లో మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం. అది మా ప్లాట్లు మాకు కావాలని, న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నేను సూర్యాపేట కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తానని చెప్పేసి ఉగ్గం బుచ్చిరాములు గారు తెలుసు. నీ కాగితాలు ఎక్కడంటే కోర్టులో నేను చెప్పినాను. కోర్టులో ఉంటే నువ్వేం బిగుతారని వచ్చేసి నువ్వు చేయబట్టికి సర్వే ఆగుతుంది. ఇప్పుడు 3-4 సార్లు సర్వే ఆపినాం. చట్టపరంగా ఏముందో ఆ పద్ధతి ప్రకారం చట్టప్రకంగా ఆపినాం. నువ్వు చేపట్టికే సర్వే ఆపుతుంది, నా భూమి మీద రానిప్పుడు నాగొట్టుకుంటావు అని చెప్పేసి నువ్వు వకీలు అయితేంది, ఎవడో అయితేందిరా, ఏం బిగుతారా నువ్వు అని చెప్పేసి నా మీద ప్రత్యక్షంగా దాడి జరిగింది. ఇవాళ వకీలను కూడా గౌరవించే పరిస్థితి లేదు. ఇవాళ సంపాదన చూసింది కానీ బాగుంటుంది. ఇవాళ నేను బతికి బయటపడ్డా, అంతే, ఏం లేదు. మా బార్ అసోసియేషన్ మా అధ్యక్షులు వారు, మాజీ అధ్యక్షులు వారు, అందరూ మా మెంబర్లు అందరూ వచ్చినారు. ఒక వ్యక్తికి బాధ కలిగితే చూడడానికి వచ్చినారు. ఇవాళ నా మీద దాడి జరిగింది, దాన్ని చూడడానికి వచ్చి సంఘీభావం చెప్పడానికి వచ్చినారు. మా మిత్రులందరూ వచ్చారు, మా అన్నయ్య అందరూ ఇట్లా వచ్చారు. ఈరోజు ఒక న్యాయవాది మీద భూ సమస్య పేరు మీద వారు తనకు సంబంధించిన వ్యక్తిగతమైన ల్యాండ్ కూడా నాకు అక్కడ ఉంది. నేను ఒక వన్ ఆఫ్ ది ఓనర్ అని, అలాగే నేను దానికి న్యాయవాదిని అక్కడికి సైట్కి వెళ్ళింది. ఆ సైట్ మీద ఎలాంటి పంచాయతీలు ఉన్నా ఏమున్నా అవి కోర్టు ద్వారా తెలుసుకోవాలి.
అక్కడ పరిష్కరించుకోవాలి, లేదా స్టేషన్ ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ ఒక అడ్వకేట్ని ఒక సమస్య మీద వస్తే వ్యక్తిగతంగా దాడి చేసి కొట్టడం అది దుర్మార్గం, అది దుశ్చర్యం. తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఎవరైనా సరే ఒక అడ్వకేట్గా బాధ్యత. చంపిన నెంబర్ వస్తాడు, చంపిన రక్షించాల్సి వస్తుంది, ఇంకోటి రక్షించాల్సి వస్తుంది, వేరే ఎవరిని రక్షించాల్సి వస్తుంది. మేము అది మా బాధ్యత, చట్టం ప్రకారం మా బాధ్యత. అడ్వకేట్ అనేది మా వృత్తి. అది ఆయన కొడుకు మిగతా మరి సంఘ వ్యతిరేక శక్తులు దాడి చేయడాన్ని మేము పెద్దపేట ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అతనేదో లాభాపేక్షతో లేదు, తనకు కూడా అక్కడ ఒక ఫ్లాట్ ఉంది, అదేవిధంగా కోర్టులో కేసు నడుస్తుంది. అక్కడ సర్వేర్ అన్న వ్యక్తి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా భూమిని పోగొట్టి భూమి కూడా పోవడం జరిగింది. ఏదైనా విషయం ఉంటే వీళ్ళ పోలీస్ స్టేషన్లో కోర్టు ఉన్నది మరి తెలుసుకోవచ్చు. కానీ వ్యక్తిగత దాడులు అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తమ్ముడికి కిషోర్ పూర్తిగా న్యాయవాదులందరూ కూడా పూర్తిగా మద్దతు ఇస్తాం. తమ్ముడే కాదు, ఎందుకంటే ఇవాళ మేము కోర్టుకు వచ్చిన వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తున్నాం. మరి ఇవాళ మా తమ్ముడు కిషోర్ మీద దాడిని ఇంకా తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే పోలీసులు వాళ్ళ మీద ఫస్ట్ కేసు రిజిస్టర్ చేయాలి. ఏదేమైనప్పుడు కూడా కేసు రిజిస్టర్ చేయాలి, తక్షణ చర్యలు తీసుకోవాలి. మేము ఇంకోటి ఏంటంటే రోజుకు ఈ